నమస్తే, నేను మీ తేజ. సికింద్రాబాద్లో జరిగిన దారుణమైన హత్య అత్యంత కిరాతకంగా సుమారు 8 నుంచి 15 మంది వ్యక్తులు ఒక టూ వీలర్ వెహికల్ పైన వెళ్ళి చాలా దారుణంగా చంపేశారు. అఖిల్ అలియాస్ యావన్ అనే వ్యక్తి. మనం ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి దగ్గరికి అయితే రావడం జరిగింది. వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా దారుణంగా చంపేశారు. ఒక సినిమా రేంజ్లో ఎలా అయితే రెక్కి నిర్వహించి మర్డర్ ప్లాన్ చేస్తారో ఆ రకంగా అఖిల్ని కూడా చంపేశారు. ఎస్, నిన్న సాయంత్రం 8 నుంచి 8:30 గంటల మధ్యలో అఖిల్ ఇంట్లో వాళ్ళ అక్కకి చెప్పి బయటకు వెళ్ళాడు. ఫ్రెండ్స్తో సరదాగా ఛాయ్ తాగుతూ ఐపీఎల్ నడుస్తూ ఉంది, ఐపీఎల్ మ్యాచ్ చూద్దామని చెప్పేసి వాళ్ళ ఎక్కడైతే ఉంటున్నారో నివాసిస్తున్నారో దానికి కొంచెం దూరంలోనే ఇంకొక ప్లేస్కి అతను వెళ్ళడం జరిగింది. ఆ ప్లేస్లో ఆల్రెడీ ఇతనిపైన అటాక్ చేయాలనుకున్న ఒక గ్యాంగ్ రెక్కి నిర్వహించి ఇతను వచ్చాడా లేదనే ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తర్వాత లైట్స్ ఆఫ్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్లో వీరు ఏదైతే చేస్తున్నారో అదంతా కూడా రికార్డ్ అవ్వకుండా ఉండడానికి ఒక క్లాత్ లాంటిది సీసీటీవీ ఫుటేజ్ పైన కూడా కెమెరా పైన కూడా వేసి తర్వాత మాట్లాడదాం రా అని పిలిచి మాట్లాడుతుండగా ఒక వ్యక్తి ముందుగా దాడి చేశాడు. దాని తర్వాత అఖిల్తో పాటు 2 స్నేహితులు కూడా ఉన్నారు. ఆ స్నేహితులు అడ్డుకోబోతుంటే వారిపైన కూడా దాడి చేశారు. సో ఒక్కసారిగా మళ్ళీ ఒక 6-10 మంది అలా వచ్చేసి అత్యంత కిరాతకంగా ఛాతీలోని పొట్టలోని తల మీద ఎక్కడ పడితే అక్కడ అతన్ని చంపాలి ఎలా అయినా సరే ఈ రోజు అంటూ కూడా అతను చచ్చే వరకు అతని కన్ను అతని ముక్కు ప్రతి ప్లేస్లోని కూడా అటాక్ చేసి అతను చచ్చేంత వరకు కూడా అక్కడ ఉండి దాన్ని ఫోటో తీసుకుని ఇన్స్టాగ్రామ్ స్నాప్లో కూడా పెట్టుకుని కిల్ అయిపోయాడు, మర్డర్ అయిపోయాడు అంటూ కూడా ఫోటో పెట్టి అక్కడి నుంచి వారు వెళ్ళిపోవడం జరిగింది. రైట్, ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి అఖిల్కి సంబంధించిన చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం. బ్రదర్, నిన్న ఎగ్జామ్ రాసి ఏ టైంకి వచ్చాడు, ఇంటికి ఏ టైంకి వచ్చాడు? నిన్న ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ జరిగింది కదా, మీరు అందరూ కూడా మల్లారెడ్డి కాలేజ్లో చదువుతున్నారు. 11:30. ఏం చెప్పాడు అఖిల్ మీకు? ఏమైనా ఈ ఇష్యూస్ గురించి అయినా చెప్తున్నాడా? రేపు అయితే వెళ్ళిపోదాం అని చెప్పిండు. రేపు ఎగ్జామ్స్ అయిపోతాయి, అందరూ ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఏ కాలేజ్ మీరు అందరూ? మల్లారెడ్డి. హాస్టల్లో ఉండి చదువుకుంటారు అందరూ? హాస్టలే. మీతో పాటు అక్కడ ఉంటాడా? లేదు, ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వస్తుంది. అసలేంటి ఇష్యూ గురించి అన్నా మీతో షేర్ చేసుకోవడం కానీ ఇలా నన్ను వేరే వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పడం కానీ అసలేం తెలియదు. మరి ఏం చెప్తున్నారు? ఇక్కడికి వచ్చారు కదా, ఎలా చూసి వెళ్దామని వచ్చినాం. మరి తెలియదు, మాకు కూడా క్లారిటీగా తెలియదు. చూసి వెళ్దామని వచ్చినాం. రాశాడు, ఎగ్జామ్ రాశాడా? ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు అని చెప్తున్నాను. ఇంటికి వెళ్ళిపోతాం, ఎగ్జామ్స్ అయిపోతాయి రేపు. అట్లే అనుకున్నాం. ఇద్దరునా? ఎవరు? మీ ఇద్దరు, అఖిల్ నువ్వు? ఎక్కడ ఉంటారో తెలియదు మనకి, జస్ట్ నార్మల్ ఫ్రెండ్ అంతే. మా బ్రాంచ్. అవునవును. అంతే. రైట్. సో బ్రదర్, మీరు చెప్పండి, మీరు రిలేటివ్ అనుకుంటా కదా? లేదు, తెలియదు మనకి, ఫ్రెండ్స్ ద్వారా వచ్చిన అంతే. ఓకే, తెలుసా మీకు అఖిల్? అఖిల్ అంటే తెలుసు అంతే. ఇట్లా దారుణంగా చంపొచ్చు అంటారా? లేదు, తప్పు. అత్యంత కిరాతకంగా 17 సార్లు ఇలా కత్తితో పడవడం కరెక్ట్ అంటారా? ఏదన్నా ఇష్యూస్ ఉంటే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చుకోవాలి. సో ఏం చెప్తారు మీరు? ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలని చెప్తారు? వాళ్ళకు కూడా హత్య జరగాలి, వాళ్ళని కూడా చేయాలి, వాళ్ళని కూడా చంపేయాలి. అంతే అంటారా? అంతే. రైట్. సో ఇక్కడ ఈ యావన్ అలియాస్ అఖిల్, అతనికి సంబంధించి చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి ఏడుస్తున్న పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు. పోలీసులు కూడా వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎక్కడ ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. సో ఆల్మోస్ట్ అఖిల్కి సంబంధించిన బాడీ పోస్ట్ మార్టం అయితే కంప్లీట్ అయింది, మనం క్లియర్గా చూడవచ్చు. ప్రస్తుతం పోలీసులు కూడా లోపలికి వెళ్ళారు. కాసేపట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ బాడీని అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటివరకైతే 4 నిందితులు దొరికారంటూ కూడా చెప్తున్నారు. ఇంకొక 4 దొరకాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మీ పేరేంటండి? మీ తమ్ముడితో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? అయినా ఈ ఇష్యూస్ గురించి ఏమైనా షేర్ చేస్తాడా? అసలు ఏంటి, ఎందుకు జరిగింది అంటారు? మీరేమనుకుంటున్నారు? అసలు నాకేం తెలియదు అన్న, ఇది ఎప్పుడో జరిగింది. మామూలుగా మా తమ్ముడు చెప్పాడు ఎలాగలాగా జరిగిందన్న. అలాగా అంటే వాళ్ళు మామూలుగా మనకు బాబాయ్ అవుతారు, వరుస కాదని మా అమ్మగారు కూడా చెప్పారు. అంటే ఒకే కుటుంబానికి అదే రిలేషన్ ఉంది, దూర బంధువులు కాదు. మా డాడీ వాళ్ళతో ఉండేవాడు. ఓకే, శ్రీశైలం తెలిసిన వ్యక్తి. ఓకే,
మా డాడీ ఆయనది ఉన్నవాడు మమ్మీ అలా మాట్లాడితే ఇంకా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని చెప్పి సంవత్సరంన్నర అవుతుంది ఆడు మాట్లాడక. ఆ సంవత్సరంన్నర అవుతున్నా ఇప్పుడు ఆడి మీద అలా పగబెట్టుకుని అలా చేశారు వాళ్ళు. కక్షతో చేశారు కావాలి. ఇదంతా కూడా వాళ్ళ బావ చేశాడంటూ కూడా చెప్తున్నారు. అవును, వాళ్ళ బాబాయ్ చేశారు. మీతో ఇంతకు ముందు మాట్లాడారా సెటిల్మెంట్ చేయడం కోసం, కాంప్రమైజ్ అవ్వడం కోసం? నాతో ఏం మాట్లాడు చూసారా అఖిల్ని చూసారా? చూడలేదన్న ఇంకా నేను. చూడాలి. నెల రోజుల క్రిందట మీరు చూసారు, అప్పటి నుంచి మళ్ళీ చూడాల. రేపు వచ్చేస్తానని చెప్పాడు ఏలూరు. మీరందరూ ఇప్పుడు ఏలూరు నుంచి వచ్చారు కదా, రైట్? అవును. రేపు బయలుదేరి వాళ్ళ నైట్ కి ఎగ్జామ్ అయిపోద్ది. శనివారం నైట్ ఎక్కుతాను, ఆదివారం దిగుతానని చెప్పాడు. నిన్న కూడా మా చెల్లితో మాట్లాడాడు 7ంటికి. అసలు అంటే ఈ రోజు ఎగ్జామ్ కంప్లీట్ ఈ రోజు ఎగ్జామ్ అయిపోయిందా? ఈ రోజు బయలుదేరి రావాలి. రేపు ఎగ్జామ్. ఓకే, రేపు లాస్ట్ ఎగ్జామ్ ఉంది, అది కంప్లీట్ చేసుకుని ఏలూరు రావాలి అతను. ఈ లోపల ఇదంతా కూడా జరిగిపోయింది. అసలు ఎందుకంటే ఇంత కక్ష పెట్టుకోవడానికి ఇతను ఏం చేశాడు? అసలు మెజర్ ఏంటి? ఒక ఫోన్ రికార్డింగ్ ఇప్పుడు బయట వైరల్ అవుతుంది, ఏం తెలియదు. కానీ ఇప్పటి నుంచి అయితే మాత్రం ఇతని పైన కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తాం. ఒక సినిమా స్థాయిలో రెక్కి నిర్వహించి మరి మర్డర్ చేశారని చెప్తున్నారు. అవునండి. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కానీ డీటెయిల్స్ కానీ మీరు సేకరించి పోలీసులకు ఇచ్చారా? ఏమన్నా తెలియదు, నేను ఎంత పొద్దున్నే వచ్చాను. ఈరోజు మార్నింగ్ వచ్చాను. ఏం చేయాలంటారు సార్ ఇట్లాంటి వాళ్ళు? ఏం చేయాలంటే ఉరి తీయాలి. దగ్గరికి 8 మంది నుంచి 15 మంది వరకు ఉన్నారని చెప్పి అంత కసిగా పొడిచారండి అండి. సో బాడీని బయటికి తీసుకొస్తున్న పరిస్థితి మనం ఒకసారి క్లియర్ గా చూడొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఏడుస్తా ఉన్నారు. అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా, చాలా చాలా విచక్షణ రహితంగా అతని పైన కత్తితో దాడి చేసి అతన్ని చంపేయడం జరిగింది. అతను చనిపోయాడా లేదా అనేది కూడా వాళ్ళు నిర్ధారించుకోవడం కోసం కొన్ని నిమిషాల పాటు అక్కడే ఉండి మళ్ళీ అతను చనిపోయాడని చెప్పి నిర్ధారించుకుని ఒక ఫోటోని తీసుకున్నారు. ఒక స్నాప్ ఫోటో తీసుకుని ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటోని తీసుకుని దాన్ని మళ్ళీ స్టోరీ కింద పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడం అయితే జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. అఖిల్ బాడీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు అందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి.